ఇంతకుముందు మీరు పాస్ట్లో ప్రీవియస్ ఏం చేశారు? ఇప్పుడు పెళ్లి కూతురు పార్టీ అని చెప్పి ఒక మూవీ చేశాను, నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. గైస్ ఆహాలో ఉంటది చాలా మంది చూడద్దు బ్రో ఈ సైడ్ క్యారెక్టర్ ఇంటర్వ్యూ ఆల్సో. డ్రామాలు చాలా చేశాను అన్నమాట స్టేజ్ మీద. సో స్టేజ్ మీద డ్రామా, స్టేజ్ కింద బామా. బాబోయ్ ఓకే స్టార్ట్. చర్ణకరాజ్ రెడీయా? కానివ్వండి. లెట్స్ స్టార్ట్, లెట్స్ స్పిన్ ద షో. పవన్ అన్న అటాక్ మోడ్ ఆన్. హాయ్ తనుజ గారు, హాయ్ చరణ్ గారు. సో మొత్తానికి టెంపరీ రూమ్మేట్స్ అనేది చాలా హల్చల్ చేశారు. ఇతను సైలెంట్ గా ఉంటూనే పడేశారు కదా. ప్రీతి రెడ్డి కామెంటెడ్, చరణ్ కు ఇప్పుడైతే క్రష్ లిస్ట్ ఉంది కానీ అప్పుడు చరణ్ కూడా నిబ్బాలాగే ఉన్నాడండి. అంటుకుంటారని దీనికి సైలెంట్ క్యారెక్టర్ రోల్ ఇచ్చినట్టు. బయట అంటే క్యారెక్టర్ అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. నా రోల్ అలాంటిది, కొంచెం ఇంట్రోవర్టిష్ గా ఉండాలి కాబట్టి. ఫస్ట్ బయట అలా కాదండి మనం బాలేకి అని చెప్పేది అది చెప్పకుండా చాలా చాకింగ్ ఆపుకొని వీఆర్ లేకర్స్. లుక్ చూసావు సరే, ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు? వాడు చాలా పెద్ద పోగ్గాడు, అది తెలుసు నాకు. రాయ్ కామెంటెడ్, వీడియోలో ఉంది ఎవరు? ఆడు సందీప్, ఇది వేరే. సిరీస్ చూసిన వాళ్ళకి అర్థం. అది వీడు చూడలేదు ఫుల్ గా, అందుకని చూసాను నేను. తర్వాత నాకు రీకాల్ అవ్వలేదు అన్న, అన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. మ్యాగీ ఎక్కువగా. విఘ్నేష్ కామెంటెడ్, ప్రణయ్ అన్న బీలే. అరే నిజంగా చూసానన్నా నేను సిరీస్. పార్థివ్ వర్మ బ్రో, నేను చూసా బ్రో నీ కామెంట్. చారీ ఇంటర్వ్యూ ఎప్పుడు? నా ఇంటర్వ్యూ రాదు, వచ్చినా సరే రియాక్షన్ వీడియో రాదు. నేను రాను రియాక్షన్ వీడియో. నువ్వు రాకపోతే ఇంకా పవన్ చాలా రేపు. చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి స్టోరీలో. అంటే ఇప్పుడు ఓవరాల్గా నార్మల్గా స్టోరీ అవుట్లైన్ చెప్పుకోవాలి అంటే ఒక 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక ఇంట్లో లాక్డౌన్ సిచ్యువేషన్. చరణ్ లక్కరాజు కరెంట్లీ వై ఈస్ ద వరల్డ్ లైక్ దిస్, ఎందుకు నేను ఇలా ఉన్నాను తో ఉండిపోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అని. బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ లేయర్స్ టు ఇట్. అంటే ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి రావడం, సో పారిపోయి రావడం వల్ల ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వెతకడం, దానికి ఒక రాయలసీమ సెట్. నీ అమ్మ కింద నుంచి చెప్పక మొత్తం చెప్పేస్తాను. వికాస్ గారు చంపేస్తాడు. ఎప్పుడు చుట్టాలు పెరిగిపోయి మీ ఇద్దరి మధ్య? చుట్టరికాలన్నీ చిన్నప్పుడే పెరగాలని రాసున్నాయి కాబట్టి అది ఇప్పుడు పెద్దయ్యా. ఇది చరణ్ ఇంటర్వ్యూ కాదు, తనుజ ఇంటర్వ్యూ అంట. తనుజ అగైన్ వి ఆల్ లవ్ యూ. ఇంతకుముందు మీరు పాస్ట్లో ప్రీవియస్ ఏం చేశారు? ఇప్పుడు పెళ్లి కూతురు పార్టీ అని చెప్పి ఒక మూవీ చేశాను, నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. గైస్ ఆహాలో ఉంటది చాలా చూడద్దు. దాని ముందు చిన్న స్కెచెస్ చేశాను, చిన్న యూట్యూబ్ ఛానల్స్ లో స్కెచెస్ బాగుంటాయి. ఫస్ట్ కిస్, ఫస్ట్ కాండమ్. తర్వాత ఇది మేజర్ ప్రాజెక్ట్ అంటే మేజర్ ప్రాజెక్ట్ అంటే కానీ ఎంత మేజర్ ప్రాజెక్ట్ అంటే అడివిశేష్ గారు చేసింది కదా. తిట్టుకోకండి ఫ్రెండ్స్, ఇంకో జోక్ చెప్తాను. నాకు అర్థమైపోయింది దీని ఏమంటారు తెలుసా, దీని బ్యాక్లాగ్. తనుజ గారు మీరు ప్రీవియస్ ఏంటి ప్రాజెక్ట్స్ చేశారు? కాలేజ్ చెన్నైలో చదివాను. సో మెకానికల్ ప్రాజెక్ట్లే చెప్పుద్ది ఏంటి? చెన్నైలో చదవడం వల్ల తమిళ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ వాళ్ళతో వర్క్ చేసేదాన్ని. ప్రాజెక్టులు ఏం చేశారంటే, నేను చెన్నైలో చదివాను అన్న దగ్గర స్టార్ట్ అయినప్పుడు చరణ్ గడికి లోపల ఇప్పుడు ఓకే ఇలా టెంపరీ రూమ్మేట్స్ చెప్పడం కానీ కమెంట్స్ అదే కదా చాలా ఎనర్జీ ఇస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? ఆన్ డైలాగులు లేవా ఇంటర్వ్యూలో? అంటే 7 minutes అయిపోయింది. ఆరే వరకు అలాగే ఉండమన్నారు. బ్రో ఈ సైడ్ క్యారెక్టర్ ఇంటర్వ్యూ ఆల్సో. అట్లా వాళ్ళకి ఎక్కడో ఒకటి ఎవరు ఏదో ఒకటి కనెక్ట్ అయ్యి చెప్పి అది గుర్తు తెచ్చుకొని మనల్ని గుర్తుపెట్టుకొని వచ్చి మెసేజ్ చేసేటప్పుడు ఓకే మేము చేసిన దానికి సంథింగ్ జస్టిఫై అవుతుంది. చరణ్ బీలే ఏమంటారా?
చరణ్ బి లైక్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ హెడ్ షేకర్. Comment bro is Preeti from Kabir Singh. No dialogues. డ్రామాలు చాలా చేశాను మరి స్టేజ్ మీద. సో స్టేజ్ మీద డ్రామా, స్టేజ్ కింద బామా. బాబోయ్ ఎవ్రీ ఇయర్ డ్రామాలు చాలా చేశాను మరి స్టేజ్ మీద. సో రియల్ లైఫ్ లో డ్రామాస్ స్టేజ్ మీద లేదు, స్టేజ్ మీద చేశాను. స్టేజ్ మీద చాలా చేశాను అలా. తను చూడు ఎత్త నవ్వుకుంటుందో. దొరికిసాడు. సో అంటే ఏమవ్వాలని ఉంది? ఒక మంచి యాక్టర్, మంచి యాక్టర్ అవ్వాలని అంతే. లైక్ అదే క్వశ్చన్. ఎలాంటి రోల్స్ అంటే చాలా ఇష్టం? లైక్ ఈ క్యారెక్టర్ చేయాలి. మనం ఏదైతే చాలా కష్టపడాల్సి వస్తుందో ఒక రోల్ కోసం, అదే యాక్చువల్ గా వర్క్ చేసిన ఫీలింగ్. మళ్ళీ చరణ్ గారు తనుజ మాట్లాడిన గుడ్ జాబ్ అనే ఫీలింగ్. ఇక్కడ నుంచి ఇలా వచ్చాడు పొజిషన్ లో. మళ్ళీ పక్కన చూస్తాడు, అదే యాక్చువల్ గా వర్క్ చేసిన ఫీలింగ్ అన్నట్టు. సో లాస్ట్ ఇయర్ బర్త్డే కాబట్టి అయ్యో మళ్ళీ చరణ్ ఎప్పుడు మాట్లాడతాడో ఇంకా మాట్లాడు. అయిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ అయ్యాక అసలు నా గురించి ఇప్పుడు చూస్తున్న 1000 మెంబర్స్ అడిగితే అసలు ఎంత దారుణంగా ఉంచుకుంటారు. ఆడా బోగ్గాడండి, వాడు పెద్ద బొగ్గాడండి. బొగ్గాడా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైనా క్రయింగ్ ఉంటుందా? కొంచెం క్రయింగ్ ఒక్కటే ఉంటుందా? చరణ్ అక్కడ చెప్పాలొద్దు అనుకునేసరికి తనుజ క్రయింగ్ ఉంటుంది. తనుజ వి ఆల్ లవ్ యూ. రియల్ లైఫ్ ఫేవరెట్ యాక్టర్, హీరో? నాకు ప్రతి యాక్టర్ది ప్రతి సినిమా నచ్చదు. EFI లో ఎవరికి యాక్టింగ్ రాదు అన్న చరణ్ లక్క రాజు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. అసలు బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాదురా, నేను చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చరణ్ నువ్వు ఆదానికి వెళ్ళు చరణ్. సో చరణ్ లక్రాజు, హౌ ఇస్ దిస్ సడన్ సప్పాయ్ ఎక్స్పీరియన్స్? రాకుండా ఉండాల్సిందిరా అనవసరంగా వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ చరణ్ లక్రాజు ఫర్ డూయింగ్ సచ్ అ కైండ్ కోఆపరేటివ్ వండర్ఫుల్ స్ట్రీమ్ విత్ అస్. ఏమైనా చెప్పాలా మనోడికి? లక్కరాజు, నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి వెయిట్ చేస్తున్నాం. నాన్సెన్స్ అని ఒక కింద ఒక లింక్ ఉంటది, దాన్ని వెళ్ళి ఫాలో కొట్టేయండి. మందే ఏమైనా ప్లగ్ చేసుకోవాలమ్మా చరణ్? ఏ ప్లగింగ్ ఏం లేదు లేరా. లైక్ బేసికలీ ఇక్కడ ఉన్న ప్రణయ్ ఫాలోవర్స్ అందరికి సో నేను రిషి గారు ఇద్దరం ఫ్యూచర్ లో కొన్ని ప్రాజెక్ట్స్ తో మేము ముందుకు వస్తాము. వాటిని చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు కూడా మామూలుగా ఉండదు, కుమ్మండి. లెట్స్ కీప్ కుమ్మింగ్. యా బాయ్ బాయ్. మామూలుగా ఉండదు. మనం కూడా త్వరలో 100K కొట్టేయాలి. వీడు కూడా 100K కొట్టేయాలి. అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కూడా అన్ని చేయండి. ఇంకా ఓకే గైస్, బాయ్ బాయ్. చేతబడులు మాత్రం చేయకండి. బాయ్. కుమ్మింగ్.